మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు 9వ తరగతిలో 8వ పాఠం ఉద్యమ స్ఫూర్తి. ఇందులో మనం పాఠం యొక్క ఇతివృత్తం, ప్రక్రియ, పాఠ్యభాగ వివరాలు, పాఠం యొక్క నేపథ్యము, కవయిత్రి పరిచయం చూస్తాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ పాఠం పేరు ఉంది కదా, ఇక్కడ ఇతివృత్తం, ప్రక్రియ. ఈ పాఠం పేరు పక్కనే ఇటు సైడ్ రాసుకోండి, ఖాళీగా ఉంటుంది మీకు ప్లేస్. నేను ఇక్కడ రాస్తున్నాను. ఇతివృత్తం ఏంటంటే ప్రేరణ, దేశభక్తి. ప్రేరణ, దేశభక్తి ఇతివృత్తం. ప్రక్రియ ఆత్మకథ ప్రక్రియకు చెందింది. ఆత్మకథ ప్రక్రియ ఆత్మకథ ప్రక్రియకు చెందింది. ఇప్పుడు నెక్స్ట్ చదవండి, ఆలోచించి చెప్పండి, చూద్దాం ఒకసారి. ఇందులో ఏముందంటే గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడు. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు. దేశమంతా వారి ఆధీనంలోనూ ఉన్నది, కానీ ప్రజలు మాత్రం మనసులో గాంధీజీని ఆరాధిస్తున్నారు. భారతీయులు మూఢులు, అజ్ఞానులని వలస సామ్రాజ్యవాదులకు కాపోహ. భారత జాతి ప్రజల మేధ సంపత్తిని వారు అనుమానించారు. ప్రపంచాన్ని పాలించడం, అందుకోసం విద్రోహాలకు పూనుకోవడం చాలా గొప్ప సంగతి అని వారు అనుకునేవారు. కానీ గాంధీజీ అహింసా మార్గంలో ముందుకు సాగుతున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, భారతదేశంలో గాంధీజీ అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడు అయినాడు. ఈ విషయం బ్రిటిష్ వాళ్ళకు తెలుసు. అయితే ప్రజలందరూ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉన్నారు, కానీ వారి యొక్క మనసులో గాంధీజీని ఆరాధిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు అనిపించింది. ఆ తర్వాత భారతీయులందరూ, బ్రిటిష్ వారు ఏమనుకున్నారంటే భారతీయులందరూ మూఢులు, అజ్ఞానులు, వాళ్ళకి తెలివి లేదు అని చెప్పేసి వాళ్ళు అపోహపడ్డారు. అయితే భారత జాతి ప్రజలు మేధ సంపత్తిని కూడా వాళ్ళు అనుమానించారు. అంటే వాళ్ళ తెలివిని, వాళ్ళ యొక్క ప్రజ్ఞను, దాని మొత్తాన్ని వాళ్ళు అనుమానించారు. ప్రపంచాన్ని పాలించటం, అందుకోసం విద్రోహాలకు పూనుకోవడం, అంటే ఎలాంటి చర్యలకైనా పూనుకోవడం, అంటే ప్రజలను శిక్షించడం, వీటన్నిటికి విద్రోహాలకు పూనుకోవడం అనేది చాలా గొప్ప పని అని చెప్పేసి, గొప్ప సంగతి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ గాంధీజీ అహింస మార్గంలో ముందుకు సాగడం జరిగింది. అయితే సబర్మతి ఆశ్రమం నుండి, ఎక్కడి నుంచి అంటే సబర్మతి ఆశ్రమం నుంచి దండి యాత్ర అనేది ప్రారంభమైంది. ఏ యాత్ర అంటే దండి యాత్ర ప్రారంభమైంది. దండి యాత్ర సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమైంది. ఎంతమందితో అంటే 79 మందితో ప్రారంభమైంది. 79 మందితో ఈ దేశభక్తులు ఉప్పు మీద పన్ను తొలగిస్తే గాని మళ్ళీ, గాంధీ గారు ఏమన్నారంటే ఉప్పు మీద పన్ను తొలగిస్తే గాని మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో కాలు పెట్టనని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఉప్పు మీద పన్నును తొలగిస్తే కానీ మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేసి గాంధీజీ దండి యాత్రను ప్రారంభిస్తాడు. అది 24 రోజుల పాటు జరుగుతుంది. దండి యాత్ర ఎన్ని రోజులు జరిగిందంటే 24 రోజుల పాటు సాగింది. అయితే దారి పొడవునా నేల ఈనినట్లు గాంధీ అభిమానులు తండోపతండాలై స్వాగత సుమానులను వెదజల్లారు. అయితే నేల ఈనినట్టు అనేది ఒక జాతీయం. నేల ఈనినట్టు అంటే నేల నుంచే పుడుతున్నారా ప్రజలు, నేల నుంచి పుడుతున్నారేమో అనే విధంగా ప్రజలు అందరూ గాంధీ మార్గంలో ఆయనకు అభిమానులు తండోపతండలే స్వాగత సుమానులను అంటే ఆయనను స్వాగతించారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడిని రేపింది. సముద్ర తీరాల్లో కార్యకర్తలు కెరటాల్లాగా లేచారు. గాంధీజీ పట్ల ప్రజలందరికీ ఏకం చేసి స్వతంత్రోద్యమాన్ని వాహినిలా నడిపిన బ్రిటిష్ వారిని ఎదిరించారనమాట. ఓకే, స్వతంత్రోద్యమాన్ని వాహినిలో నడిపి బ్రిటిష్ వారిని ఎదిరించడం జరిగింది. ఎవరు? గాంధీ గారు అనమాట. అయితే గాంధీ గారు అహింస మార్గంలోనే ప్రజలందరినీ పోగు చేసి స్వతంత్రోద్యమాన్ని నడిపించడానికి ఒక వాహినిలాగా నడిపి బ్రిటిష్ వారిని ఎదిరించడం అనేది జరిగింది. గాంధీ గారు సబర్మతి ఆశ్రమం నుంచి 79 మందితో ప్రారంభించి 24 రోజుల పాటు జరిగింది. ఆయన ప్రారంభంలో ఆయన వెళ్తున్నప్పుడు తండోపతండాలుగా, అంటే భూమి అంటే నేల నుంచే పుట్టిరేమో అనే విధంగా ప్రజలందరూ ఆయనతో కలిసి నడవడం జరిగింది. అతను సబర్మతి ఆశ్రమంలో ఉప్పు మీద పన్ను తొలగిస్తేనే మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగు పెడతానని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడని ఇందులో ఉందన్నమాట. నెక్స్ట్ మనం పాఠం యొక్క ఉద్దేశం చూసినట్టయితే, నేనొక్కడిని బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకెందుకు అనే స్వార్థం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల, పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో, నైతికతతో
మనందరం జీవించినప్పుడే స్వతంత్రానికి సార్థకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఎవరికి వారు నేను ఒక్కరిని బాగుంటే చాలు, సమాజం ఏమైపోతే నాకెందుకు అనే స్వార్థంతో రోజు రోజుకి అలాంటి స్వార్థం అనేది మనుషుల్లో పెరిగిపోతుందనేసి ఆ సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత కలిగి ఉన్న వ్యక్తులు చాలా మంది కరువైపోయారు. త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్రం యొక్క లక్ష్యం ఇప్పటికీ కూడా నెరవేరలేదు. సామాజిక బాధ్యత నైతికతతో, అయితే సామాజిక బాధ్యత అందరి పట్ల బాధ్యత కలిగి నైతికతతో మంచి విలువలతో మనందరం జీవించినప్పుడే స్వతంత్రానికి సార్థకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పాఠ్య భాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం ఆత్మకథా ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీన్నే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం సంగ్యం లక్ష్మీబాయి రాసినటువంటి నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటువంటి ఆత్మకథలోనిది. ఇది ప్రస్తుతం ఏ ప్రక్రియకు చెందిందంటే ఆత్మకథ ప్రక్రియకు చెందింది. ఆత్మకథా ప్రక్రియ దీన్ని ఏమంటారంటే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. అయితే ఒక వ్యక్తి తన గురించి తన జీవితంలో జరిగినటువంటి విషయాలను ఒక గ్రంథంగా రాసినట్లయితే లేదా ఒక గ్రంథంగా రాసి ఎవరికైనా చెప్పినట్లయినా కూడా దీన్ని ఏమంటారంటే ఆత్మకథ అని చెప్తారు. ఈ ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అనేది ఉత్తమ పురుష కథనంలో జరుగుతుంది. అంటే తన గురించి తానే, అంటే తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అని చెప్పడం జరుగుతుంది కదా. అందులో తన గురించి తాను చెప్తున్నాడు కాబట్టి దీన్ని ఏమంటారంటే తన గురించి తానే చెప్తుంది కాబట్టి దీన్ని ఉత్తమ పురుష కథనంలో ఈ ఆత్మకథ అనేది కొనసాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? ఈ పాఠ్యాంశం అంటే సంగ్యం లక్ష్మీబాయి రాసినటువంటి నా జైలు జ్ఞాపకాలు, నా జైలు జ్ఞాపకాలు, నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటువంటి ఆత్మకథలోనిది ఈ ప్రస్తుత పాఠ్య భాగం. ఏది అంటే ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి పాఠం నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటువంటి ఆత్మకథ నుండి తీసుకోవడం జరిగిందట. అయితే ఈ ఆత్మకథలో స్వీయ చరిత్ర అంటే ఈ ఆత్మకథలో రచయిత్రి యొక్క అనుభవాలు మాత్రమే కాకుండా ఆ కాలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఇందులో ప్రతిబింబించడం అనేది జరుగుతుంది. అంటే అప్పటి విషయాలన్నీ మనకి తెలుస్తాయి అనమాట. అలా ఆత్మకథను చదివినట్లయితే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ ఆత్మకథ ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఓకే. రచయిత్రి యొక్క పరిచయం. రచయిత్రి యొక్క పరిచయాన్ని చూసినట్టయితే స్వతంత్ర సమరయోధురాలిగా, సంఘ సేవ పారాయణరాలుగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి త్యాగమూర్తి సంగ్యం లక్ష్మీబాయి. ఈమె మేడ్చల్ జిల్లా ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. ఈ మేడ్చల్ ఘటకేశ్వరం అనేది గుర్తించుకోవడానికి చూడండి సంగం లక్ష్మీబాయి. ఈమె ఆనంద ఈమె అంటే ఈ మే నుంచి ఈ మే అంటే మేడ్చల్ జిల్లా. ఈమె గట్టిది. ఈమె ఎవరు? సంగ్యం లక్ష్మీబాయి. ఈమె గట్టిదని అంటే ఘటకేశ్వర్, గుర్తించుకోవడానికి ఘటకేశ్వర్ అంటే ధైర్యవంతురాలు అని అర్థం. ధైర్యవంతురాలు, సమరయోధురాలు, స్వతంత్ర సమరయోధురాలు. ఈమె మే అంటే మేడ్చల్ జిల్లా, గట్టిది కాబట్టి ఘటకేశ్వర్ గ్రామం అని చెప్పేసి గుర్తించుకోవడానికి ఇలా గుర్తించుకోండి. ఆ తర్వాత ఈమె హైదరాబాద్లో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెన్గా పనిచేసింది మరియు తెలుగు భాష పండితురాలుగా కూడా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళగా ఈమె గుర్తింపు పొందారనమాట. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ మహిళ. జైలుకు వెళ్ళిన మొదటి టీజీ మహిళ, తెలంగాణ మహిళ అనమాట. ఎవరు?
మన సంగెం లక్ష్మీబాయి గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి తెలంగాణ మొదటి మహిళగా ఈమె పేరు పొందారు. ఎవరు? సంగెం లక్ష్మీబాయి. ఆ తర్వాత ఏమైంది, 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొని ప్రథమ మహిళగా పేరు పొందిందనమాట. ఆ తర్వాత 1951లో ఎవరు? వినోబా భావే చేసినటువంటి భూదానోద్యమం ఉంది కదా, భూదానోద్యమంలో పాల్గొని పాదయాత్ర ఉంటుంది కదా, ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి మొదటి మహిళగా కూడా ఈమె, ప్రథమ మహిళగా కూడా ఈమె పేరు పొందిందనమాట. ఆ తర్వాత బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసింది. ఎవరు? మన సంగెం లక్ష్మీబాయి గారు. ఎవరి మంత్రివర్గంలో అంటే బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసింది. ఆ తర్వాత 1957లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై 1971 వరకు అంటే 15 సంవత్సరాల పాటు లోకసభ సభ్యురాలుగా దేశోన్నతికి శ్రమించింది. ఇక్కడ ఈమె గురించి ఏమేమి వస్తున్నాయంటే, ఈమెది ఏ జిల్లా అంటే మేడ్చల్ జిల్లా. ఆమె మేడ్చల్ జిల్లా. ఈమె గట్టిదంటే ఘటకేశ్వర్ గ్రామం గుర్తొస్తుంది. నారాయణగూడ బాలికల పాఠశాలలో వార్డెన్గా పనిచేసింది. తెలుగు భాష పండితురాలుగా కూడా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళగా, మరియు 1951లో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే పాదయాత్ర స్టార్ట్ చేసింది. భూదానోద్యమంలో పాదయాత్రను ప్రారంభించిండు. ఆ పాదయాత్రలో పాల్గొన్న మొదటి మహిళగా కూడా ఈమె పేరు పొందింది. బురుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగాను, మరియు 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైంది. 1971 వరకు అంటే 15 సంవత్సరాల పాటు లోకసభ సభ్యురాలుగా దేశానికి సేవలు అందించిందని ఈమె యొక్క డీటెయిల్స్ అనమాట ఇవి. ఆ తర్వాత మనకు విద్యార్థులకు సూచనలు ఉన్నాయి. ప్రవేశికను ఒక్కసారి చూసుకుందాం. ప్రవేశికలు ఏముంటుందంటే, చిన్నతనంలోనే తల్లిని, వివాహమైన కొంతకాలానికే భర్తను కోల్పోయిన లక్ష్మీబాయి నిరాశ పడకుండా తండ్రికి ఇష్టం లేకపోయినా సరే ఎన్నో కష్టాలు ఓర్చి చదువుకున్నది. ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొనటం, స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడమే తన యొక్క జీవిత ఆశయంగా మార్చుకొని ఆయన జీవించింది. భావించింది మహానీయురాలు సంగెం లక్ష్మీబాయి. తన జీవితాన్ని దానికి అంటే స్త్రీల అభ్యున్నతికి, స్వతంత్రోద్యమంలో పాల్గొనడం కోసమే తన జీవితాన్ని అర్పించాలని చెప్పేసి ఆమె అనుకున్నది. సంగెం లక్ష్మీబాయి తన జీవిత విశేషాలు తాను చూసిన స్వతంత్రోద్యమాన్ని కళ్ళకు కట్టినట్లు మనకు స్ఫూర్తిని కలిగించే విధంగా రాసిందనమాట. ఆనాటి స్వతంత్రోద్యమ సంఘటనలు కొన్నింటిని ఈ పాఠం చదివి తెలుసుకుందామని చెప్పేసి ఉంది. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. లెసన్లో ఏముండదు, అప్పుడు ఉన్నటువంటి సంగెం లక్ష్మీబాయి రాసినటువంటి ఆత్మకథ కదా ఇది. ఆ కాలంలో ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది, ఆ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, స్వతంత్రోద్యమ పోరాటంలో ఎట్లా పాల్గొనేవాళ్ళు, ఆమె జైలు జీవితం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఈ లెసన్లో ఉంటుంది. ఒకసారి కావాలనుకునే వాళ్ళు చదువుకోండి. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు అంటే, కవయిత్రి పరిచయం నుంచి అడుగుతారు. ఈమెది ఏ ఊరు, ఏ జిల్లాకు సంబంధించిన ఈమె ఏమేం చేసింది, ఇంకా మొదటి మహిళ ఎవరు, ఇలా అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చూసుకోండి, కవయిత్రి పరిచయం. పాఠ్యభాగ వివరాలను కూడా ఇది ఏ ప్రక్రియకు చెందింది, ఇతివృత్తం ఏమిటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి చూసుకుంటే చాలు, ఇక్కడ నుంచి బిట్స్ వస్తాయి. మీకు క్లాస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.